శ్రావణ మాసం వచ్చేసింది. అతిగా షాపింగులు, అతిగా డబ్బు ఖర్చు పడ్డాలు, అతిగా అన్నీ కొనుక్కోవడాలు వచ్చేసినాయి. ఇదివరకు మన రోజుల్లో మనము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్స్ ఉండేవి. ఆ ఎగ్జిబిషన్‌కెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు ఏవో పెట్టేవాళ్ళు. అవి కొనుక్కొని వస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. నిత్యం ఎవరో ఒకళ్ళు ఎగ్జిబిషన్‌లు పెట్టడం, వాళ్ళ సేల్స్ జరుపుకోవడం కోసం ఆ కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్, ఈ కళ్యాణ మండపంలో అనంగానే ఇంటి పక్క వాళ్ళకి, ఆడవాళ్ళకి ఏం చేయాలో తెలియక తోచట్లేదు అని చెప్పి ఎగ్జిబిషన్‌కి పోవడం. పోయిన దగ్గర నుంచి ఏదో ఒకటి కొనుక్కురావడం. తీసుకెళ్ళి డబ్బులేమో పర్సులతో ఇచ్చి ఇంటికొచ్చేటప్పుడేమో బస్తాలతో అక్కర్లేని చెత్తంతా ఇంట్లోకి తీసుకొస్తున్నారని మగవాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్మన్ సిల్వరు, ఇమిటేషన్ జ్యువెలరీసు ఏదో ఒకటి ఏది పడితే అది కొనుక్కొచ్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిబిషన్లు ఉంటున్నాయి. ఇంతకుముందు ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఎప్పుడో ఒకసారి పెట్టేవాడు. ఇప్పుడు తిరణాళ్ళైన ఎగ్జిబిషనే, గుడి దగ్గర ఉత్సవాలైన ఎగ్జిబిషనే. ఈ ఎవరంటే యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ షాప్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రతి చోట ఎగ్జిబిషనే పెడుతున్నారు. అంటే వాళ్ళకి తోచినప్పుడల్లా ఎగ్జిబిషన్ పెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అవి చేస్తున్నారు. పండగలకి కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోకుండా ఇప్పుడు ఆదివారం వచ్చిన కొత్త డ్రెస్సు, సోమవారం వచ్చిన కొత్త డ్రెస్ వేసేసుకోవాలనేది ఒకటి. ప్రతిదీ కిట్టి పార్టీకి వెళ్ళినా వేసుకోవాలి, ఇంకో చోటకి వెళ్ళినా వేసుకోవాలని మనం షాపింగ్ ఎక్కువ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ఇంకా అమ్మలు లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేస్తారు, అమ్మ అమెజాన్లో ఇది కొనుక్కోమ్మా, అమెజాన్లో నేను అది కొనుక్కున్నానమ్మా, అమెజాన్లో మీరు బంగారం వేసుకెళ్తే దొబ్బుకెళ్తారమ్మా దొంగలు వచ్చి, అందుకని నేను రోల్డ్ గోల్డ్ ఇది 200 పెట్టి నాంతాడు కొనుక్కున్నా, పసుపు తాడు కొనుక్కున్నా, నల్ల పూసలు కొనుక్కోండి అమ్మా అని ఎవరన్నా అమ్మలు అక్కలు లాంటి వాళ్ళు చెప్పారంటే, అది కొనుక్కున్నారంటే దానికంటే ప్రమాదం. వాడు అది బంగారం కాదన్నా కొడతాడు, అది బంగారం అనుకుని మీ మెళ్ళలోంచి తీసుకెళ్ళిపోతాడు. అందుకని హాయిగా గుచ్చిన నల్ల పూసలు వేసుకుని టూర్లు కానీ క్షేత్రాలకు కానీ వెళ్ళిపోండి. తెంపుకుపోతాడు, పూసలు తాడే ఉంటుంది. ఇలా అమ్మలు అక్కలు చెప్పారు కదా అని చెప్పి నాలాంటి వాళ్ళు మీరు ఈ గొలుసు కొనుక్కోండి, ఇది 250కే వచ్చింది, ఇవి నాకు 110 రూపాయలకే వచ్చింది, 200కే వచ్చింది, నేను అమెజాన్లో కొన్నానని చెప్పి నేను చూపించేసి 10 నిమిషాల్లో పక్కకి వెళ్తాను. మీరు వెంటనే దాన్ని షాపింగ్ చేస్తారు. అది నాకు తెలుసు, మనందరి వీక్నెస్. దాని తర్వాత దొంగకు తెలియదుగా ట్రైన్ ఎక్కుతాం మనం. పెద్ద లాకెట్ వేసుకుని ఇది వేసుకుని ఇక్కడ 3 బిళ్ళలు వేసుకుని ట్రైన్ ఎక్కిన తర్వాత అబ్బాయి ఇవిడేదో బాగా డబ్బున్న ఆవిడే, పర్వాలేదు 2 పీకి బంగారం తీసుకెళ్ళొచ్చని కొడతాడు. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే హాయిగా పసుపు దాడి కొట్టుకుని నల్లపూసలు గుచ్చిని వేసుకోండి, ప్రశాంతత, ఇంటికి వస్తారు. నాకు కూడా అందరిలాగా షాపింగ్ పిచ్చి ఉంటుంది, కొంటూ ఉంటాను, బాగానే ఉంది. బాగా షాపింగ్ చేయాలి అనిపించినప్పుడు అమెజానో, ఫ్లిప్కార్ట్ చాలా రేరు, అమెజాన్ కానీ ఇంకోటి కానీ ఓపెన్ చేసి ఫస్ట్ అన్ని కార్ట్లో పెట్టేస్తాను, నాకు కావాల్సినవి ఇంట్లోకి సంబంధించినవి. ఇంకా దాన్ని కాసేపు కొనుక్కోవాలి, వెళ్ళాలి అనే కాన్సెప్ట్ బయటికి వెళ్ళాలి అని ఉంటుంది చూసారా, అది పోతుంది మైండ్లోంచి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, అబ్బా నేను షాపింగ్ ఇవాళ చాలా చేశానని మళ్ళీ కార్ట్లో ఉన్నవన్నీ చూస్తుంటా. ఇది మనకు అక్కర్లేదు కదా, డిలీట్ కొట్టి ఒక 20 ఐటమ్స్ పెడితే దాంట్లో 2 ఐటమ్స్ ఏవైతే కావాలో మనకి దాన్ని కూడా ఆలోచించడానికి రేపు కార్ట్లో పెడతాను. అలాగే మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఆవేశంగా వెంటనే కొనేయకుండా ఫస్ట్ మనం అన్నీ, ఇప్పుడు ఆన్లైన్ షాపింగే కాబట్టి ఫస్ట్ కార్ట్లో పెట్టండి. దాని తర్వాత కొనుక్కోవాలో వద్దు అని గంట తర్వాత ఆలోచించుకోండి. షాపింగ్ చేయాలన్నప్పుడు అలా చేయండి. ఫ్రెండ్స్ రండి, కాలక్షేపం అవ్వట్లేదు, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు వెళ్దాం, ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము వెళ్దాం అంటారు. వెళ్ళండి, ఒకరోజు పర్సు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఒకరోజు చూసి రండి, 2వ రోజు నచ్చితే కొనుక్కోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కొనుక్కుంటే నేను ఓర్చుకోలేకపోవడం కాదు, అనవసరంగా ఎక్కువ షాపింగ్లు పెట్టేసిన తర్వాత ఈ ఈ మనం అక్కర్లేనివి కొనుక్కురావడం ఎక్కువ అవుతుంది. మీకు చెప్తూ ఉంటాను కదా, నేను బజార్ వెళ్ళి అసలు ఎప్పుడు చీరలు కొనుక్కోను, నేను గుంటూరులోనే కొనుక్కుంటాను వాళ్ళు పెట్టినప్పుడని. వాళ్ళు పెట్టినప్పుడు మటుకే నేను కొంటాను తప్ప, ఒక్కసారి సంవత్సరానికి సరిపడా నాకు ఏం కావాలో ఎన్ని కావాలో ఒకసారి 6 నెలలకి వాళ్ళు బట్టలు పంపిస్తారు, అవే అట్టి పెట్టుకుని వాటినే వాడుతూ ఉంటాను తప్ప, ఈ లోపల ఎగ్జిబిషన్ పెట్టినా ఏది పెట్టినా ఇంకెవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర చీరలు లేవు ఎవరన్నా పెట్టడానికి అన్నప్పుడు బయటికి వెళ్తానే తప్ప, లేకపోతే అది కూడా నేను వాళ్ళకే చెప్పి కొరియర్ చేయించుకుంటాను తప్ప అస్సలు వెళ్ళను. ఎందుకంటే మనం వెళ్తే పర్సు ఖాళీ అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి. అంతేగాని ఇత్తడి గిన్నెలు, ఇత్తడి కుందులు, కాసేపు లక్ష్మీదేవి దీపమంటారు, కాసేపు వెంకటేశ్వర స్వామి దీపమంటారు, కాసేపు కుమారస్వామి దీపమంటారు, కాసేపు వినాయకుడి దీపమంటారు, కాసేపు ఇన్ని రకాల దీపాలు కొందత దేవుడు నా వినాయకుడి దీపం పెట్టింది ఇవిడికి ధనం కురిపిద్దామని చెప్పి ఆయనకేం అనిపించదు, మన ధనం అయిపోతుంది అంతే. ఏదున్నా సరే ముందు దీపం పెట్టామా లేదా, ఇంట్లో దీపం చూసుకుంటాడు తప్ప దేవుడు ఇవన్నీ పెట్టారా లేదా అని చూసుకోడు. దేవుడు మొహాలు కనపడకుండా దేవుళ్ళు నింపేసి పూలు అతిగా పెట్టి అతిగా చేసి
ఏది అతిగా చేసుకున్నా మనకే డబ్బులు ఆమోదం అవుతాయి. అనవసరంగా ఈ మధ్యన హిందువుల మీద పెద్ద ప్రచారాలు నడుస్తున్నాయి. అతిగా పూజలు చేస్తారు, అతిగా ఓవరాక్షన్ ఎక్కువైంది, అతిగా వచ్చేస్తారని అమ్మలక్కలందరూ యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేసేస్తున్నారు. అందుకని అవి ఏం అనిపించుకోమాకండి. ఖరీదైన చీరలు మన దగ్గర వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన వాళ్ళ పెళ్ళిళ్ళలో మీకు తెలియదని కాదు, కొనుక్కోండి తప్ప ఇలా ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నా, నేను ఆ షాప్కి వెళ్ళి కొనుక్కున్నా, ఈ షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను అని చెప్పిన తర్వాత మీరు వెళ్ళి అనవసరంగా తెచ్చి రిస్క్ తెచ్చుకోమాకండి. ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా ఇంపార్టెంట్ మనిషికి. హెల్త్ విషయం వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీగా కావాల్సింది డబ్బు. ఇంకేదన్నా కావాలి అంటే ఇన్సూరెన్సు, ఇంకేదన్నా కావాలి అంటే బంగారం. ఇలాంటివి తప్ప సిల్వర్ కూడా అందరూ చూపిస్తున్నారని కాదు, కంచాలు, గ్లాసులు మనకి ఏది అవసరమో ఒక 5 ఐటమ్స్ పెద్దవి కొనుక్కోండి తప్ప యూట్యూబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ 4-5 వేసేసి మా సిల్వర్ జ్యువెలరీ చూస్తారా అని కప్పులు, గ్లాసులు, కుంకుమరులు, ఎంత కప్పు అంత కప్పు, వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్లు ఎవడన్నా పంచినవి ఇచ్చినవి వస్తుంటాయి. మనలాంటి వాడికి ఎవడిస్తాడు చెప్పండి? అలాంటివి చూపించినా సరే మీరు టెంప్ట్ అవ్వమాకండి. ఇంట్లో ఏది కావాలో సిల్వర్ అంతవరకే కొనుక్కోండి. దాని తర్వాత అది మార్చినా మనకి ఏ డబ్బులు రావు. దాని బదులు మీరు బ్రిక్స్ లాంటివి ఏదైనా కొనుక్కోండి స్టోర్ చేసుకోవడానికి. బంగారం అయితే ఎప్పటికీ ఏది అవ్వదు. ఆస్తులు కొనుక్కున్నా ఎటు పోవు, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకున్నా పోవు. ఇన్సూరెన్స్ చేయించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అది కూడా ఎక్కడికి పోవు. అంతేగాని మీరు అస్తమాను ఇలా బజార్లు వెళ్ళి ఆన్లైన్లో ఉండి ఎగ్జిబిషన్లకు వెళ్ళి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. శ్రావణ మాస ప్రమోషన్స్ అయితే ఇంకా భరించలేకపోతున్నాం. శ్రావణ మాసం అయిపోగానే మళ్ళీ దసరాకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఆగస్ట్ అయిపోతుంది, మధ్యలో సెప్టెంబర్ ఒకటే ఖాళీగా ఉంటారు. మళ్ళీ అక్టోబర్కి దసరాకి రెడీ అయిపోతారు అమ్మవార్లు వేషాలు వేసుకుని వీళ్ళంతా. అర్థమవుతుందా? అసలు రోల్డ్ గోల్డ్ ఏవి వేసుకున్నా మీ మెడలు నల్లబడిపోయి అనవసరంగా ఇబ్బంది పడతారు. అక్కర్లేనివి ఎవరు ఏం చెప్పినా కొనుక్కోకుండా ఉంటారని కాదు, కొంచెం కొంచెం అవగాహన కల్పించాలని. ఏమంటారు? అనవసరంగా రిటర్న్ గిఫ్ట్లు, ఎత్తడివి తొమలపాకులు వచ్చాయి. ఎందుకండి చక్కగా పండిన మన పెరట్లో పండిన గ్రీన్ తొమలపాకులు ఉండగా మళ్ళీ ఎత్తడి తొమలపాకులు వచ్చినాయి, ఎత్తడి మామిడి తోరణాలు వచ్చినాయి. మామిడి తోరణాలు ఎలాగో మనకు మామిడి చెట్టు దొడ్లో కాస్తుంది కదా, దాంట్లో పెట్టేసుకుంటే దండగట్టేసి అయిపోతుంది కదా. బంతిపూలు ఎలాగో మన దొడ్లో ఏవో పూలు ఉంటాయి కదా. అతిగా పూలు కొనుక్కొచ్చి కూడా ఆర్భటాలు చేయకండి. చక్కగా మన దొడ్లో దొరికిన పూలు హాయిగా చేయండి. 108 రకాల పువ్వులు తెచ్చి నేను పూజ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే సాగితే అన్నీ సాగించుకోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న దాంట్లో సాగించుకోండి. ఎవరో ఏదో చేశారని చెప్పి మన డబ్బులు అవగొట్టుకుని మాత్రం సాగించుకోవద్దు. మనకి చారుమతి కథలోనే ఉంది. ఎలాంటి వాళ్ళకి అంటే అత్త మామ, ఆడబిడ్డల్ని, లేకపోతే భర్తని, వాళ్ళ అమ్మా నాన్నని, కుటుంబాలని ఇలా అందరినీ చూసుకున్న చారుమతి ఇల్లు అలుక్కుని శుభ్రం చేసుకుని అన్నీ చేసుకున్న చారుమతికి కల్లో కనపడి లక్ష్మీదేవి అన్నీ ఇచ్చింది. ఈవిడ నిలువెత్తు పూలు పూసేసి అమ్మవారి కంటే ఈవిడే రెడీ అయిపోయి చారుమతి గల్లుమని తిరిగింది అనుకోండి, అంత డబ్బు అంత బంగారం ఆవిడ ఇచ్చేదా చెప్పండి? ఇచ్చేదా లక్ష్మీదేవి? ఆవిడ దగ్గర ఏదీ లేదు కాబట్టి ఆవిడ ఖాళీ కుండలన్నీ నిండుగా కనబడ్డాయి. ఆవిడ ఒళ్ళంతా బంగారం చేసింది. ఆవిడ నడిచిన మార్గం అంతా, చారుమతి నడిచిన మార్గం అంతా బంగారం చేసింది. అదే ఈవిడ అమ్మవారి కంటే రెడీ అయితే దీనికి నేను ఇచ్చేది ఏముంది, ఇంకెక్కడన్నా పేదవాడు ఉన్నాడు కదా అని ఎత్తుక్కుంటూ వెళ్తారు ఆవిడ. అందుకని ఆవిడ దగ్గర ఎలా ఉండాలో అలా ఉండండి. చక్కగా ఉతికిన చీర కట్టుకుని పూజలు చేసుకోవడం, చక్కగా పద్ధతిగా ఉండటం చేయాలి. ఆవిడ దగ్గర 5 కాసులు గొలిసే ఫోటోలో కనపడుతుంది. మనం దానికంటే ఎక్కువ 15 కాసులు గొలుసేసుకుని కిరీటం మనమే పెట్టుకుని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని కనబడితే ఆవిడ మనకేం అక్కర్లేదు, దీనికి అన్నీ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అది అందుకని జోకా చెప్పినా సీరియస్గానే చెప్తున్నాను. ఈ శ్రావణ మాసం షాపింగ్లు అని చెప్పి అవని ఇవని అతిగా ఏది ఖర్చు పెట్టుకోమాకండి. కావాల్సిన మట్టుకే చేసుకోండి. అందరినీ వినమని చెప్పట్లేదు. కొన్ని ఏమవుతుందంటే పొద్దున్న లేచిన కానీ మనకి అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అని ఫోటోలు పెట్టుకోగానే వెంటనే కొనేస్తాం. అప్పుడు మనకి చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. ఓకేనా?